సెక్రటరీ గారు ఇయ్యలే ఎవరు పెట్టుకుంటే ఎట్లా ఒక లైనిస్టిక్ ఇయర్ జూలై 1 స్టార్ట్ అవుతుంది. ఈరోజు కార్యక్రమంలో చేసే ఫస్ట్ కార్యక్రమం డాక్టర్ సన్మానం. ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్లో చేసే డాక్టర్లకే సన్మానం చేయాలనేది మన రైట్స్ క్లబ్ జంపేట ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం కూడా చేసాము. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీగా చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ చైర్మన్గా లైన్ డాక్టర్ జగదీశ్వర్ గారు కార్యక్రమం లైన్స్ క్లబ్ కమిటీ మనసు ఎవరి ఇష్టం ఉన్నంత వారు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. ఈరోజు ప్రోగ్రాంకు డాక్టర్ జగదీశ్వర్ గారు స్పాన్సర్ చేశారు. కాబట్టి మీరు జనాలకు సేవ చేస్తున్నారు. మీకు సన్మానం చేసుకునే భాగ్యం మాకు కనిపించినందుకు మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి ప్రోగ్రామ్ చైర్మన్ గారు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా జోన్పేట్ లైన్ క్లబ్స్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా డాక్టర్స్ అందరికీ లైన్స్ క్లబ్ తరఫున సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు సన్మానంలో భాగంగా సూపరింటెండెంట్ గారికి సన్మానం చేయవలసిందిగా ప్రోగ్రామ్ చైర్మన్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ నారాయణ సార్ జనరల్ సర్జన్ ఎస్ కృష్ణారెడ్డి గారు వచ్చే సార్కు సన్మానం చాలా కొంచెం ఏమంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి గారు వైఎం రవిశేఖర్ వైఎం రామకృష్ణ గారు జోన్ చైర్మన్
చెప్పేది ఎవరు లేదు ఎమర్జెన్సీ పేషెంట్ డాక్టర్ తొందరగా ని ప్రతి సంవత్సరం సన్మానించే ఒకే ఒక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ వాళ్ళు. ఇది నేను దాదాపు 10 ఇయర్స్గా నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి గమనిస్తున్నాను. రోటరీ క్లబ్ వాళ్ళు కూడా చేస్తారు, కానీ ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది మాత్రం లయన్స్ క్లబ్. అరకొర వసతులతో ఉన్న దాంట్లో చాలా కష్టపడి పనిచేస్తున్న డాక్టర్స్కి అప్పుడప్పుడు అప్రిషియేషన్గా ఈ విధంగా సన్మానం చేయడం చాలా చాలా సంతోషం. మిగతా ఏ రోజు మమ్మల్ని పట్టించుకోరు ఫ్రాంక్లీ చెప్పాలంటే. కనీసం అంటే జీవితంలో ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో లయన్స్ క్లబ్ మాకే కాకుండా బయట కూడా సమాజానికి వాళ్ళు చేస్తున్న కృషికి, వాళ్ళు చేస్తున్న పనికి మేము నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న పనిలో ముందుకు కొనసాగాలని, భగవంతుడు మీ అందరికీ కూడా అటువంటి మంచి ఆయురోగ్యాలు ఇచ్చి సమాజ శ్రేయస్సు కోసం మీరు పాటుపడడానికి మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మాకు ఈ చిన్న సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్. డాక్టర్స్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం నర్సుల దినోత్సవం కూడా మీ హాస్పిటల్లో జరపాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కువ ఉంటే కాకపోతే మీరు ఒక మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళను రికగ్నైజ్ చేసి ఒక 10 మెంబర్స్ను అంటే వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తే రికగ్నైజేషన్ వస్తుందనే ఆలోచన వచ్చేటట్టుగా మంచి సర్వీస్ ఉన్న వాళ్ళను మీరు సెలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము ఆ రోజు వాళ్ళకు కూడా సన్మానం ఇక్కడే జరుపుతామని ఇంతటితో ఈ కార్యక్రమాలు థ్యాంక్ యూ తీసుకుపోయి